శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము క్షమాపణలు చెప్పుకొని ఒక్క కోడి నన్ను క్షమించడానికి ఎంత పెద్ద సీన్ క్రియేట్ అయింది అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. సో ఈ భాగంలో నేను ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా ధ్యానం చేస్తాను, ఎలా చేస్తాను అనే విషయాల గురించి చెప్పుకుందాం. అందరికీ తెలిసినటువంటి విషయం ఏమి అనేసి అంటే, ధ్యానం చేసేటప్పుడు నేను ఆల్రెడీ 32 ఎపిసోడ్లో సరి అయిన ధ్యానం అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. కుదిరితే అది కూడా ఒకసారి వినడానికి ట్రై చేయండి. సో మొదట ధ్యాన ముద్ర. సో ఈ విధంగా మొత్తం వేళ్ళు కూడా చాలా మంది ఇలా పెట్టేస్తూ ఉంటారు, ఇలా పెట్టుకుంటారు. సో అలా కాకుండా వేళ్ళని కూడా ఇలా పెట్టుకోవాలి అన్నమాట. చాలా మంది వేళ్ళని ఇలా పెట్టుకోవడం నేను చూస్తాను, అందుకే చెప్తున్నా. సో ఇలా పెట్టుకోవాలి. సో స్టిఫ్గా ఉండకూడదు, ఫ్రీగా. అలానే ఎక్కడ కూడా సందులు అనేటివి ఉండకూడదు అన్నమాట. ఇది ధ్యాన ముద్ర. సో ఇలా చెక్క ముక్కలు వేసుకోవచ్చు, వజ్రాసనం వేసుకోవచ్చు, లేదు అనేసంటే పద్మాసనము, అర్ధ పద్మాసనము, ఇలా మనం కూర్చోవచ్చు అనమాట. కింద కూర్చోంటే పద్మాసనం అది. ఒకవేళ చైర్లో కనుక కూర్చున్నామంటే క్రాస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది కూర్చునే పద్ధతి. అలా కూర్చున్న తర్వాత మనం ఏం చెప్తాము, శ్వాసని గమనించండి అంటాం. సో ఇలా ఒక పక్క వెళ్ళడము, ఒక పక్క రావడము అనేది లేదు అంటే వచ్చిపోయేది గమనించండి అనేసి చెప్తూ ఉంటాం అనమాట. సో అదే విధంగా మనము కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఒక పక్క వెళ్తున్నది, ఒక పక్క వస్తున్నది, శ్వాసనే గమనించండి అనేసి చెప్తారు. సో అలా చెప్పినప్పుడు నాకేమైంది అనేసి అంటే, ఇలా పెట్టుకున్న ఇక్కడ నాకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నోటి ద్వారా గాలి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి పీల్చుకోవాల్సిన అవసరం ఎక్కువ కనిపించడం లేదనమాట. సో ఇలా పెట్టుకున్నా పీల్చేది కనపడటం లేదు, వదిలేది కనపడటం లేదు. ఇదేంటిది, అసలు నేను శ్వాసిస్తున్నానా లేదా అనేసి డౌట్ వచ్చేసింది. సరే అని చెప్పి ఇలా కాదు, ఇలా కూర్చున్నప్పుడు శ్వాస తీసుకోవడము వచ్చేది ఏది గమనించడం లేదు, నాకు అసలు తెలిస్తే కదా గమనించడానికి అనేసి అనుకున్నాను. కానీ మా ఆయన్ని డౌట్ అడగలేదనమాట. నేను జస్ట్ కూర్చునేస్తాను. సరే ఇక్కడ దృష్టి పెట్టండి అనేసి అన్నారు కదా అని నా ఏకాగ్రత మొత్తం ఇక్కడే పెట్టేదాన్ని అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఈ కళ్ళతో కళ్ళు మూసుకున్నాము, ఇక్కడ దృష్టిని అనేది పెడతాం. సో మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ మాదిరిగా అవుతుంది అనమాట. సో ఇలా దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి కళ్ళ ముందర కొంతమందికి లైట్స్ ఉన్నాయంటే ఎల్లో ఉంటుంది, కొంచెం కలర్స్ చేంజ్ అయినాయంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆటోమేటిక్గా అందరికీ 90% ఎల్లో అంటే ఆరెంజే ఉంటుంది. సో అలా కాకుండా మనకి ఇక్కడ పెట్టేటప్పటికి దృష్టి నేను ఇక్కడ పెట్టినప్పుడు ఏమైందంటే బ్లాక్లో గోల్డ్ అనమాట. కంప్లీట్ బ్లాక్ ఉంటుంది, బ్లాక్లో గోల్డ్గా ఉంటుంది అనమాట. సో అది కూడా నేను మీకు పిక్చరు విజువల్గా చూడండి కావాలి అనేసి అంటే, లేదు అనేసి అంటే బ్లాక్లో గోల్డ్ అది షైనింగ్గా ఉంటుంది అనమాట. సో కుదిరితే నేను ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఆ విధంగా బ్లాక్లో గోల్డ్ కనిపిస్తూ ఉంటుంది. సో అందరికీ నార్మల్గా ఎల్లో ఉంటుంది, లేదంటే ఆరెంజ్ ఉంటుంది. ఇంకొంచెం లైటింగ్ ఎక్కువ తక్కువ అంటే రెడ్ కలర్ లైట్గా ఉంటుంది అనమాట. సో ఇదేంది ఎల్లో ఉంది, ఎల్లోలో మిక్స్డ్ గోల్డ్ కలర్ ఉన్నది అని చెప్పి నేను దాన్ని చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఇలా చూసుకుంటూ ఉండేటప్పటికి నాకు అసలు నేను ఆల్రెడీ చెప్పాను, డైలీ 4 hours మెడిటేషన్ చేస్తాను. 1 hour ఒక సిట్టింగు, 1.5 hour ఒక సిట్టింగు ఉంటుంది అనేసి. లేదు అనేసి అంటే 1 hour 4 hours అట్లా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. నేను ఏ మ్యూజిక్ పెట్టుకోలేదు, ఏ అలారం పెట్టుకోలేదు. కాకపోతే కూర్చునేటప్పుడు టైం ఎంత అనేసి చూసుకుంటాను అనమాట. చూసుకున్న తర్వాత అది ఎంతన్నా అవ్వనీలే అనేసి నేను అనుకుంటాను నేను. కానీ కరెక్ట్గా 10కి కూర్చుంటే 11కి మెడిటేషన్ అయిపోయింది లే అనేసి వస్తుంది. అది ఎవరు చెప్పినారో నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది లేచేసేసేదాన్ని. సో నేను చేసింది ఇలా ఇక్కడ దృష్టి పెడుతూ ఉన్నా, దీన్ని అయితే నేను గమనించేదాన్ని కాదు. సో ఇలా కూర్చున్న తర్వాత మెడిటేషన్ చేసేకి ముందు నార్మల్గా ఉంటుంది, చేసేటప్పుడు నేనేం పెద్ద గమనించలేదు. కానీ ఇక్కడ అయిన తర్వాత మెడిటేషన్ ఇంకా అయిపోతుంది లే అన్నప్పుడు అన్నట్టు వస్తుంది అనమాట. అంటే అప్పటి వరకు నేను ఊపిరి పీల్చుకోలేదు, అసలు పీల్చుకున్నానా అనేసి నాకు అప్పుడు డౌట్ వచ్చేది. దాని తర్వాత మధ్యలో ఉన్నట్టుండి అనిపించేది. అంటే అప్పటి వరకు నేను పీల్చుకోకుండా ఆపేసానా అనేసి చెప్పి అప్పుడు నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానంటే, ఇక్కడ గమనించాను అనేసి అంటే అసలు పోయేది తెలియలేదు, వచ్చేది తెలియలేదు.
ఇది ఏంటిది అని కన్ఫ్యూజన్గా ఉండింది. సో మొదట 10కి కూర్చున్నానంటే ఖచ్చితంగా 11కే 1 అవర్ ఖచ్చితంగా లేసిస్తా ఉన్నాను. ఏ అలారం కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఇది నేను 40 దినాలు చేసిన 40 దినాలలోనూ అదే జరిగిందనమాట. 6 కూర్చుంటే 7కి కరెక్ట్గా, 11కి కూర్చుంటే కరెక్ట్గా 12కి వచ్చేస్తుంది, 3:30 to 4:30, అగైన్ నైట్ 10 to 11 అనమాట. ఇవి నా టైమింగ్స్. సో ఈ విధంగా 1 అవర్ ఖచ్చితంగా అయిపోయింది మెడిటేషన్ అనేసి రాగానే నేను మెడిటేషన్ నుంచి లేచి చేసేదాన్ని అనమాట. కానీ నేను చేసింది ఏమి అంటే ఇక్కడ దృష్టి పెట్టకుండా, ఇక్కడ గమనించకుండా, ఇక్కడ గమనిస్తూ వచ్చాను అనమాట. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ గమనిస్తూ వచ్చానో నాకు చాలా అద్భుతంగా ఉన్నింది. అది ఎల్లో కాదు, బ్లాక్ కాదు, గోల్డ్ బ్లాక్ రెండు మిక్స్ అయిన కలర్స్. చూసే కొద్దీ మామూలుగా బ్లాక్ చూడాలి అనేసి అంటే నలుపు ఎటువంటి కాంతిని వెదజల్లదు, అది డెడ్ అనమాట. యాక్చువల్గా బ్లాక్ ఈజ్ ఎ డెడ్ కలర్. అలాంటిది ఇది షైనింగ్ గా ఎందుకుంది, దట్టు గోల్డ్ కలర్ లో, బంగారు వర్ణంలో నలుపు వెలగడం ఏంది అనేసి అని చెప్పి నేను దానిని గమనిస్తూ ఉండేదాన్ని అనమాట. సో అది కాకుండా నాకు చాలా బాగుంటుంది. నేను అప్పటి వరకు ధ్యానం చేసిన తర్వాత ఆ కదలికలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నా కూడాను, ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తున్నా కూడాను అక్కడ గమనించినప్పుడు అసలు ఏ ప్రశ్న ఉండదు, ఏ సమాధానము ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. ఆ 1 అవర్ అయిపోయిందా అనేసి అనిపిస్తాను. నేను చూస్తున్నది అసలు బ్లాక్, గోల్డ్ అండ్ బ్లాక్ అనుకోండి. గోల్డ్ అండ్ బ్లాక్ దాన్ని చూస్తుంటే ఎందుకు బాగుంది, అసలు నల్లని రంగుని మనం కొంతసేపు చూడాలంటేనే ఆలోచిస్తాము. లేదు బంగారు కలర్ని అనేసి అన్నా కూడా బాగుంటుంది. గోల్డ్ అండ్ బ్లాక్ నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకు అంత బాగుంది అనేసి కూడా అనిపిస్తూ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అంతేకాకుండా ఈ 3వ రోజు నుంచి ఆర్థరైటిస్ గురించి అంటే శరీరంలో గమనిస్తూ వచ్చానమాట. సో నాకు రోమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గింది. అప్పుడు అలా గమనిస్తూ ఉన్నప్పుడు నేను తెలుసుకున్నది ఏమి అనేసి అంటే, మనకందరికీ తెలుసు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా మనకి ప్రవేశిస్తుంది అనేసి. అలా కిందకి నేను ఆల్రెడీ చెప్పాను, 11వ తేదీ మొదలు పెట్టాను, 13వ తేదీ నేను ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గింది అనుకున్నాను. దాని తర్వాత 4 రోజులకి అంటే 17 లేదంటే 18వ తేదీలు అనుకుందాం, అప్పటికి ఆర్థరైటిస్ మెడిటేషన్ వల్ల తగ్గిందా, ఎక్కడ తగ్గింది, ఎలా తగ్గింది, టాబ్లెట్స్ వల్ల అని రీసెర్చ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆ మధ్యలో ఏమైంది అనేసి అంటే ఎందుకు తగ్గింది అనే విషయం నాకు అర్థమైంది అనమాట. ఏమి అంటే విశ్వశక్తి లోపలికి వెళ్ళడం అనేది గమనించాను. సో ఇలా శక్తి వెళ్ళినప్పుడు కదలికలు అనేటివి వచ్చినప్పుడు మెల్లగా జారుతున్నప్పుడు ఏమైంది అనేసి అంటే, అది మనం తలకు పోసుకున్నప్పుడు జగ్గుతో నీళ్ళు ఇక్కడ పోసుకున్నప్పుడు చిన్నగా వచ్చింది అనుకోండి, మనకి ఇట్లా జారుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ శక్తి వెళ్ళేది కూడాను అలా వెళ్ళడం అనేది గమనించడం అనేది జరిగిందనమాట. ఇదేంటిది చెమట పడతాందా, నీళ్ళు ఎందుకు కారుతాయి అనేసి అనుకున్నా. అంటే అదొక ఎక్స్పీరియన్స్ అనే విషయం నాకు తెలియదు. తర్వాత చలికాలం, చెమటలు అయితే పట్టదు, ఫ్యాన్ కూడా పోతా ఉంది కాబట్టి అది చెమట కాదు అని అర్థమైంది. సరే కొంతసేపటికి ఏమైందంటే తలలో ఏంటేంటో పాకుతా అన్నట్టు అనిపించింది. బాబు ఉన్నాడు కాబట్టి ఏమైనా పెయిన్లు వచ్చినాయా, విపరీతమైన నవ్వ, పాకుతాన్నయ్యి, ఆ నవ్వ ఏర్పడతాంది అనేసి నేను అనుకున్నాను. ఇవన్నీ ఆ వారం దినాల్లో, ఆ 4-5 దినాల్లో గమనించినవన్నమాట. సరే ఇలా అయ్యింది, కొంచెంసేపటికి నవ్వ మొదలవుతుంది, కానీ నేనైతే కదలలేదు, అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఉన్నాను అనమాట. సో గమనించిన తర్వాత నవ్వ అవ్వడం అనేది జరుగుతోంది, ఎందుకంటే అవి పాకుతున్నట్టు అనిపించింది. సో అది ఏమైంది అనేసి అంటే తర్వాత సూదులతో గుచ్చినట్లు ఉండింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెడిటేషన్లో ఒక్కో రోజు కూర్చున్నప్పుడు ఒక్కొక్క గంటకి ఒక్కో సెకండ్కి ఇటువంటి అనుభవాలు రావడమైంది. తలలో ఏదో కారుతున్నట్టున్నది, పాకుతున్నట్టున్నది, నవ్వు అవుతాంది, ఇవే అనుకుంటే గుచ్చుతాంది. పెయిన్లు ఉన్నాయేమో, పాకుతానేమో అనుకోవచ్చు. సరే అవి కొరుకుతాందేమో, నవ్వు అవుతాంది అనేసి అనుకున్నా. నెక్స్ట్ చెమటేమో కారుతా ఉంది అనుకున్నా. ఈ 3 అవంటే మనకు ఓకే తెలుసు కాబట్టి, మరి సూదులతో గుచ్చుతున్నట్లు ఎందుకు అనిపించింది? సూదులతో గుచ్చడానికి ఎవరు అవకాశం లేదు, ఎందుకంటే మనం గుచ్చుకోం కాబట్టి. ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, సూదులతో గుచ్చుతున్నట్టు అనుభవం వచ్చింది.
సరే ఇది అయ్యింది. అది ఎక్కువ లేదు, బట్ అక్కడక్కడక్కడ సూదులతో గుచ్చినట్టు అనమాట. ఇది అయ్యింది, సూదులతో గుచ్చడం అయ్యింది. సరే, ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం వస్తూ ఉంటే ఇది ఎందుకో తెలీదు, ప్రశ్న అడిగినా నాకు సమాధానం రాలేదు. సరే అని చెప్పి గమ్మును గమనిస్తూ ఉన్నాను అనమాట. తరువాత విపరీతమైన తలనొప్పి మొదలైంది. సరే, ఈ అనుభవాలన్నీ కూడా ఆటోమేటిక్గా మనం తలనొప్పి ఎందుకు వస్తుంది, ఇవి ఏమని ఒకసారి చెప్పుకునేసాము. బట్ ఇక్కడ ఒకసారి జస్ట్ కొద్దిగా రివిజన్ చేస్తాను. మొదట మనకి శక్తి ప్రవాహం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇలా వస్తుంది కాబట్టి ఆ అనుభూతిని, శక్తి లోపలికి వచ్చిందన్న అనుభూతిని ఆ స్పర్శతో తెలిసిందనమాట. తర్వాత అనుభూతి ఏమైంది, మనకి ఏంటేంటో పాకుతా అన్నట్టు అనిపించింది. ఆ పాకడం ఏమంటే శక్తి ఒక చోట నుంచి మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. సో ఆ 2,72,000 నాడులన్నీ కూడాను మనకి 3 చోట్ల కలిసి ఉంటుందన్నమాట. 1 నాభి, 2 బ్రహ్మానందం, 3 అరికాళ్ళు లేదంటే అరిచేతులు అరికాళ్ళు 1, నాభి 1, ఇక్కడ 1, లేదు లోపల ఎత్తుకుంటే హృదయం దగ్గర కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ విధంగా కనెక్షన్స్ ఉంటుంది కాబట్టి ఆ నాడుల లోపలికి వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో అలా వెళ్ళినప్పుడు లోపలికి ఏదో పాకుతున్నది అనేసి అనిపించింది. సో పాకిన తర్వాత తలలో ఎక్కువ పాకుతున్నది కాబట్టి ఎక్కువ నవ్వ అయిందనమాట. ఎక్కడి వరకు పాకుతుందో అక్కడ నవ్వలు వస్తూ ఉన్నాయి. నొప్పులు పోయింది, నవ్వలు వచ్చినాయి అనుకున్నాను. సరే, తలలో అయింది. తల అయిన తర్వాత ఎక్కడ పాకుతూ ఉన్నదో అక్కడంతా నవ్వగా ఉండడం అనేది జరిగింది. అదే మనం దురద అంటాం కదా. సో దురద పుట్టడం అనేది జరిగింది అనమాట. సో దురద అయిన తర్వాత ఇది ఏంటో ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కాబట్టి తర్వాత లేచినప్పుడు ఉండదు కాబట్టి ఏందో నా భ్రమ, నా భ్రాంతి అని అనుకుంటాను నేను. సో అది అయిన తర్వాత విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. అక్కడక్కడ సూదులు గుచ్చుతున్నారు కదా. సూదులు గుచ్చడం అయిన తర్వాత అంటే 4వ ఎక్స్పీరియన్స్ నొప్పి అయింది. మొదట పాకడం, తర్వాత ఏవో కదలడం తలలో, తర్వాత నవ్వ, తర్వాత సూదులతో గుచ్చడం, లాస్ట్ ఎక్స్పీరియన్స్ నొప్పి, విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయింది, బాడీ పెయిన్స్. సో ఏంటిది అని నాకు అర్థం అవ్వలేదన్నమాట. సో ఒక్కొక్క గంటకి ఒక్కోటి ఎక్స్పీరియన్స్ అయిపోయినాను. 4 గంటలు చేసిన దీంట్లోనే ఒక రోజులోనే నాకు ఈ ఎక్స్పీరియన్స్లన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు దీనికి సమాధానాలు నాకు తెలియదు. నా భ్రాంతి, నా భ్రమ అనేసి అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది శక్తి ప్రవాహం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి చర్మం మీద పాకినప్పుడు ఎలా అయితే మనకి స్పర్శ తెలుస్తుందో శరీరం లోపల పాకినప్పుడు కూడా అదే స్పర్శ ఉంటుంది అని అర్థమైంది. తర్వాత అది జరుగుతూ ముందరికి పోయినప్పుడు మనకు ఆ కదలిక అనేది ఇలా ఇలా ఉంటుంది కాబట్టినే అవి పాకుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో అంతేకాకుండా శక్తి పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి తలలో ఎక్కువ మనము దానిని అబ్జర్వ్ చేస్తామన్నమాట. తర్వాత ఎక్కడెక్కడైతే మనకి బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ అన్నిటినీ కూడా శరీరం మొత్తం, కానీ ఎక్కువ నేను దృష్టి ఇక్కడే పెట్టి ఇక్కడే ఉండేదాని వల్ల శరీరంలో తక్కువగా ఏదైనా దోమ కుట్టింది అని అనుకునేదాన్ని, కానీ శరీరంలో అయితే తక్కువ గమనించాను. తలలో అయితే సూదులు కూర్చున్నట్టు నాకు అర్థమైంది అనమాట. అలా అయిన తర్వాత చివరిగా విపరీతమైన నొప్పులు అయితే వచ్చినాయి అనమాట. ఆ బాడీ పెయిన్స్ వచ్చే కొందరికి జ్వరం వచ్చే ముందు బాడీ పెయిన్స్ ఏమో అనేసి నేను అనుకున్నా. సో ఇవంతా ఒక రోజులోనే జరిగిపోయింది కాబట్టి నా భ్రమణ అసలు నాకు అది తెలిసిందా లేదా అనే విషయం నాకైతే అప్పుడు తెలియలేదు. కానీ 40 రోజులు అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ జ్ఞానాన్ని నాకు తెలుసుకోబడింది అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆ రోజు జరిగింది నాకు ఇది జరిగింది అనే విషయాన్ని, జ్ఞానం అనేది నాకు అర్థమైంది అనమాట. సో అలా శక్తి అనేది మొత్తం పాకుతూ 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 ఎక్కడి నుంచి తల మొదలు నుంచి కాలి బొటన వేలు వరకు వెళ్ళడం అనేది గమనించానమాట. అలా శక్తి వెళ్ళడమే కాకుండా కాస్మిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ప్రాణశక్తి అనమాట. అంటే విశ్వశక్తి ప్రాణశక్తిగా మారడం అనేది కూడా నేను అబ్జర్వ్ చేశాను. కానీ ఈ నాలెడ్జ్ అంతా కూడాను నాకు 40 రోజుల తర్వాత కొన్ని అర్థమైనాయి. అంటే కేవలం పాకడం మాత్రమే నాకు అర్థమైంది. ఓహో విశ్వశక్తి అక్కడికి వెళ్ళింది అని అనుకున్నాను. కానీ ఆ రోగం తగ్గడానికి కారణం ఏమి అనే విషయాన్ని, అంటే పైన కనిపించే కారణం వేరు, అంతర్కారణం ఒకటి ఉంటుందన్నమాట. కార్యం జరగాలి అనేసి అంటే దానికి ఒక కారణం ఉండాలి. కారణం ఉంది అనేసి అంటే దాని లోపల ఇంకొక కారణం ఉంటుంది, లేదంటే కార్యం ఉంటుంది అనమాట. సో ఒకటి
మనకు కనిపించేది, రెండు లోపల ఉండేది. లోపల జరిగేది తెలుసుకోవాలి అనేసి అంటే మనకి ఇంకొంచెం లోపల ఆ జ్ఞానాన్ని కానీ ఆ శక్తి కానీ ఉండాలి అనమాట. సో ఇలా 3 layers మనకు ఉంటుంది. సో ఆ విధంగా నాకు అక్కడ అలా జరిగింది అని ఎక్స్పీరియన్స్లు మాత్రమే నాకు అప్పుడు అర్థమైంది ఆ 40 రోజుల్లో. తర్వాత నాకు కొంత జ్ఞానాన్ని అంటే థియరీ పార్ట్ తర్వాత కొన్ని వచ్చినాయి అనమాట. సో ఈ 4 ఎక్స్పీరియన్స్ యొక్క అంటే ఈ తలలో నవ్వ, పాకడం, దురదలు, గుచ్చడం అవి ఎందుకు అనే విషయాలు తర్వాత తెలిసాయి. కానీ అది జరిగిందనే విషయం అర్థమైంది. ఓకే, అలా జరిగింది, శక్తి అలా వెళ్ళింది, కాలి బొటన వేరు వరకు వెళ్ళింది కాబట్టినే నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గింది, ఆ రొమటాయిడ్ అనేది పూర్తిగా తగ్గింది అనే విషయం నాకు అర్థమైంది అనమాట. ఇక్కడికి నాకు 2 రోజుల్లో అర్థమైపోయింది. కానీ 7వ రోజు నాకు ఏమైంది అంటే 2 రోజులు అంటే దాదాపు 5 రోజులకి నాకు అర్థమైపోయింది. కానీ 7వ రోజు మళ్ళీ తిరిగి వచ్చింది కదా, అప్పుడు ఆ కోడి యొక్క అనుభవం అయితే నాకు జరిగిందనమాట. అంటే ఆ క్షమాపణలు అనేది చెప్పుకోవడం వల్ల గత జన్మలో ఉండేటువంటి సంచిత కర్మలలో చేసినటువంటి పాపాలనేటివి ఈ జన్మలో నాకు నాడీ మండలంలో పేరుకుపోవడం వల్ల జరిగినటువంటి ప్రక్రియలు లేకపోతే క్రియలు లేకపోతే అక్కడ జరిగినటువంటి ప్రాసెస్ వల్ల తొలగింపబడి నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది తొలగింది అనే విషయం నాకు అర్థమైంది. కానీ నాడీ మండలంలో జరిగింది అనే విషయం నాకు అప్పటికి తెలియదు అనమాట. తర్వాత మళ్ళీ నాకు జ్ఞానం అనేది ఇచ్చారు. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత 7వ రోజు కంప్లీట్ అయిన తర్వాత 8వ రోజు నాకు ఇది జరిగినప్పుడు మొత్తం నాకైతే తెలుసుకున్నాను. ఏమి అనేసి అంటే ఫస్ట్ శరీరం తర్వాత నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు అందులో భాగంగా సో ఇవన్నీ జరుగుతుందన్నమాట. అందుకనే చాలా మందికి వరుస పట్టి రాకపోవచ్చు. ఏవి కారణము, శక్తి వెళ్ళడం తెలియడము, లేకపోతే పాకడం శక్తి, గుచ్చడం, తలలో ఎక్కువ దురద పెట్టడం. తలలోనే కాదు, ఎక్కడ శక్తి ప్రవాహం ఆగినా అక్కడ నిలిచినా ముందరికి వెళ్తున్నా మనకి దురద అవుతుంది అనమాట. కానీ ఎక్కువ తలలో మాత్రమే మనము గమనిస్తూ ఉంటాం. సో దురద పెట్టడం, లేకపోతే నవ్వు అవ్వడం, తర్వాత పెయిన్స్ మనకి రావడం, ఆ గుచ్చినప్పుడు సూదులతో గుచ్చినప్పుడు అక్కడ ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో మనకు అక్కడ సూదులతో గుచ్చబడుతుంది అనమాట. సో బ్లాక్స్ అన్ని రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 5 కూడాను వాటి యొక్క ఉపయోగాలు, లాభాలు ఎందువల్ల అనే విషయం నాకు 8వ రోజుకి అర్థమైంది. అంతేకాకుండా నాడీ మండల శుద్ధి జరిగింది అనే విషయం నాకు అర్థమైందనమాట. అందుకనే మనకు కొన్ని రోగాలు తగ్గుతాయి అనేసి అంటే మనకి ఆ రోగం యొక్క తీవ్రత కానీ తీక్షత కానీ ఎక్కడ ఉన్నది, నాడీ మండలంలోన, చక్రాలలోన, శరీరంలోన, ఆత్మ యొక్క బ్లాక్స్ అంటే ఆత్మ యొక్క బ్లాక్స్ కాదు, ఆత్మ ముందరికి వెళ్ళడానికి అడ్డుపడేటువంటి సందర్భాల వలన, కర్మల వలన అనేది కూడా మనకు ముఖ్యం అన్నమాట. అంతేకాకుండా అంతరాత్మని మనం చేరుకోవడానికి కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇలా ఏది అనే విషయాలను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందులో భాగంగా మొత్తము శరీరం అయితే మెడిటేషన్లో ధ్యానాన్ని చేసినప్పుడు శక్తిని తీసుకోవడం, శరీరానికి తీసుకోవడము, ధ్యానం చేయడము, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ధ్యాన స్థితికి వచ్చిన తర్వాత నెక్స్ట్ నాకు జరిగింది నాడీ మండలం అనమాట. ధ్యాన స్థితికి రావాలి అనేసి అంటే ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి. అవి ఏవి అనేసి అంటే అవి ధ్యాన పద్ధతులు అని చెప్పవచ్చును. సో అది నెక్స్ట్ భాగంలో చెప్పుకుందాం. కానీ ఈ భాగంలో కేవలం నేను చెప్పింది ఏమి అనేసి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఏం చేశాను, ఎలా చేశాను, నాకు కావాల్సినది ఇక్కడ నేను దృష్టిని పెట్టలేకపోయినాను కాబట్టి నా ధ్యాసని నేను ఇక్కడ పెట్టాను. కాబట్టినే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉండేటువంటి, గోల్డ్ అండ్ బ్లాక్లో ఉండేటువంటి శక్తిని నేను తీసుకోవడం అనేది జరిగింది. అదే శూన్యము అనేసి అని నాకు తర్వాత అర్థమైంది. అది కూడాను 1.5 సంవత్సరం అని పట్టిందనమాట. నేను చూస్తున్నది శూన్యము అనేసి అర్థం చేసుకోవడానికి కూడా. సో అలా నేను ఇక్కడ చూస్తున్నటువంటి శూన్యం అనేది దానిని చూస్తూ దాని నుంచి ఆ శూన్యం నుంచి నేను శక్తిని తీసుకోవడం అనేది జరుగుతుంది అనేది నాకు అర్థమైంది అనమాట. సో కాస్మిక్ ఎనర్జీని లోపలికి ఎలా వెళ్తుంది, అలా వెళ్ళినప్పుడు శరీరంలోకే కాకుండా నాడీ మండలంలోకి వెళ్తుంది. ఎందుకంటే మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. మొదట శరీరమే, కానీ శరీరం లోపలికి వెళ్ళాలి అనేసి అంటే మనలో ఉండేటువంటి నాడుల ద్వారానే
శరీరము నాడులు వేరుగా కనిపించవచ్చు, కానీ ఎప్పుడైతే శరీరం పైన ఉండేటువంటి నరాలు అని తీసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ శరీరం అంతా నరాలతో కూడుకొని ఉండేదే. సో అలా నాడీ మండలంతో ఉన్నటువంటి ఈ దేహానికి మనము అలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో మన నరాల లోపలికంతా శక్తి వెళుతుంది అంటాం కదా, అలా నాడీ మండలం లోపలికి శక్తి వెళ్ళి మనకు అక్కడ రోగాలు అనేటివి తగ్గడానికి అవకాశం కుదురుతుంది. సో ఇలా నాడీ మండల శుద్ధి అనేది జరుగుతూ ఉంది కాబట్టి నాడీ మండలంలో ఉండే దోషాలన్నీ పోయినాయి. అందువలననే నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తగ్గింది. అంతేకాకుండా ఆ 8వ రోజు నాకు అర్థమైంది ఏమి అంటే బాడీ పెయిన్స్ విపరీతంగా వచ్చాయన్నాను కదా, ఆ బాడీ పెయిన్స్ అన్నీ కూడాను ఏ టాబ్లెట్లు వాడలేదు, ఎటువంటివి నేను మెడిసిన్స్ తీసుకోలేదు, తనకు తానుగా తగ్గింది. ఏమి అంటే నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మాత్రమే అంతటి విపరీతమైనటువంటి నొప్పులు రావడం అనేది జరిగిందనమాట. సో దాంతో నాకు అర్థమైంది, అంటే 8వ రోజుకి నాకు అర్థమైంది శరీరము ధ్యాన స్థితి తర్వాత నేను నాడీ మండలం అనేది శుద్ధి జరిగినది అనేసి నాకు అర్థమైనది. సో తర్వాత భాగంలో మనం ఏం తెలుసుకున్నాము అనేసి అంటే ఈ భాగంలో గమనించడం అనేది అయిపోయినది, కానీ ఆ గమనించినప్పుడు ఎక్కడ ఏ విధంగా ధ్యానంలో మనకి శక్తి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.